సిద్ధవటం మండలం మాధవరం 1 మేజర్ గ్రామ పంచాయతీ రామకృష్ణపురం అంగన్వాడీ స్కూల్లో బుధవారం జరుగుతున్న పోషక అభ్యాస కార్యక్రమాన్ని కడప జిల్లా వైద్య అధికారి నాగరాజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి శివకుమార్, ఎంపీహెచ్ఓ నాగవల్లి, ఎంపీహెచ్ఎస్ రమణయ్య, జ్యోతికల ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్ శ్రీదేవి, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ నాగరాజు మాట్లాడారు. పోషణ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ నెల చివరి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, గర్భవతులు రక్తహీనత పెరుగుదలకు ఆకుకూరలు, పాలు, గుడ్లు బాగా తీసుకోవాలని ఆయన సూచించారు. పోషక అభ్యాస కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమానికి నేను వచ్చే విషయం ముందే అంగన్వాడీ సిబ్బందికి తెలిపినా కూడా సూపర్వైజర్ రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసీహెచ్ కారు నందు వ్యాక్సినేషన్ గర్భవతులకు ఇచ్చినప్పుడు తప్పకుండా నమోదు చేయాలని ఆయన సూచించారు. పిల్లలకు చిరు దుకాణంలో ఉన్న చిప్స్ ప్యాకెట్లు, ఇతర వస్తువులు తినకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. విధి నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరు వైద్య సిబ్బంది సమయపాలన దిశగా విధులకు రావాలని, పల్లె ప్రాంతంలో ఆరోగ్య కార్యకర్తలు సబ్ సెంటర్లలో ప్రతి ఒక్కరూ ఉండే విధంగా చూడాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయట దొరికేటువంటి ఆహార పదార్థాలు ప్యాకేజ్డ్ ఫుడ్ అంటాం అనమాట. చిప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నూనె పదార్థాలు ఏమైనా కావచ్చు, అవి తెచ్చుకొని తినేస్తున్నాము. లేకుంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తింటున్నాం. సో అవన్నీ అవాయిడ్ చేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ పోషక విలువలతో కూడినటువంటి ఆహారము ప్లస్ ఇవన్నీ కూడా ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకుకూరలన్నీ తిన్నట్లయితే మనకు ఖచ్చితంగా ఆ బిడ్డకు సరిపోయేటువంటి ఆహారాన్ని మనం అందిస్తాం. మనకు కూడా ఏ ప్రమాదానికి లోను కాకుండా ఉంటాం. ప్రమాదం అంటే ఏంటి? ఇందాక సార్ చెప్పినట్టు బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. సో అవి రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డెలివరీ అయిన వరకు, డెలివరీ అయిన తర్వాత కూడా. ఓకే, డెలివరీ అయిన తర్వాత కూడా చాలా ఎక్కువ ఫుడ్ పెట్టేవాళ్ళు ఇంతకుముందు, కానీ ఇప్పుడు తినడం లేదనమాట. అలా అది తప్పు. మనకు తర్వాత బిడ్డకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా మనం ప్రతిరోజు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఈ యొక్క అవగాహన సదస్సులు, ఈ కార్యక్రమాలన్నీ పెట్టి వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మీకు తెలియజేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మన హెల్త్ చూపించుకోవాలి. సార్ ఇందాక చెప్పినాడు, ప్రతి నెల చెకప్స్ ఉంటాయి. PMSMA, ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్ అనేటువంటిది. అందులో మనకు ఆ కార్డులో ప్రతి డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ప్రతి గుడ్లు పెట్టే సమయంలో వాటికి మంచి పోషకమైనటువంటి ఆహారం అవసరం కాబట్టి మనిషి రక్తాన్ని తాగి అవి గుడ్లు పెట్టడం జరుగుతుంది. అదే దానికి ఎంత నాలెడ్జ్ ఉందో మనం దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో మనం ఊహించుకోవాలి. మనమేం చేస్తాము, ఇక్కడ ఇచ్చిన గుడ్లు గాని ఇవన్నీ మన భర్తకి, పిల్లలకి పెట్టేసి మనం గర్భవతితో ఫాస్టింగ్ లో ఉంటాం. అది మనము ఎప్పుడు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు డబుల్ ద ఫుడ్ తీసుకోవాలి. మన లోపల ఉన్న బిడ్డకి మనకి ఇదిగా ఉండాలి. ఆ లోపకున్న నాలెడ్జ్ కూడా మనకు లేదు అనేది ఆయన చెప్పే ఇది. అంతే కదమ్మా, మన పుట్టబోయే బిడ్డ బాగా హెల్దీగా పుట్టాలి అన్నప్పుడు మనం ఆ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్డే బిడ్డ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి ఈ పోషణ్ మాహ్ అంటే నెల అనమాట. ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాలు మనకు అంగన్వాడీ సెంటర్స్ లో చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ముఖ్యంగా మీలో అవగాహన కలిగించడానికి. ఇది సార్ చెప్పినట్లుగా ఇందాక గుడ్లు కానీ, లేకపోతే చిక్కీలు కానీ, బాలామృతం కానీ తీసుకెళ్లి పిల్లలకు పెట్టడము లేదా భర్తకు పెట్టడము అలా చేస్తున్నారు. బాగుంటది. అలానే పిల్లలకు కూడా ఇది పెట్టాలి. ఆకుకూరలు మనకేంటంటే మనము మునగాకు ఉంటది. ఆ మునగాకుని మనము చాలా మంది తినరు, కానీ మునగాకు కావచ్చు లేకపోతే పప్పులో గాని లేకపోతే ఫ్రై చేసుకొని గాని రోజు తింటే వాళ్ళకి రక్తహీనత లేకుండా ఉంటది. ఇప్పుడే నేను ఒకటి మీరు వచ్చే ముందు కూడా నేను ఫోన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక ఆమెకి రక్తం పోయి ప్రమాదకరమైన పరిస్థితుల్లో రిమ్స్ లో ఉంది అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళని ఇమీడియట్ గా షిఫ్ట్ చేయమని చెప్పి నేను ఫోన్ చేసి వస్తున్నా. ఎందుకంటే మనకి రక్తం బాగుంటే మన బిడ్డ మనకు ఎటువంటి ప్రమాదము లేకుండా బాగా హెల్తీగా పుట్టాడు. మనం ఎందుకు పిల్లలు కావాలనుకుంటేది, మన పిల్ల బాగా హెల్తీగా ఉండాలి. మనం ఇవన్నీ మీకు ఎందుకంటే ఈ నెలలో ఇవన్నీ మీకు ప్రతి దగ్గర చూపిస్తా ఉంటాం. ఇవి మీరు మీ దగ్గర పండుతాయి. ఇవన్నీ ఏది పాలకూర కావచ్చు,
లేకపోతే గోంగూర కావచ్చు, ఎగ్స్, అలానే మునక్కాయలు, క్యారెట్, ఇవి మీరు బాగా తినాలి. నూనె పదార్థాలు, ఎక్కువ ఫ్యాట్స్, ఎక్కువ. మళ్ళీ ఇక్కడ ఉంది 14423 అని. దీనికి కానీ మీరు చేస్తే మీకు అమౌంట్ ఏం పడదు. మామూలుగా మనం ఫోన్ చేస్తే అమౌంట్ పడతారు కదా, ఆ అమౌంట్ పడదు. దీంట్లో మీకు ఫ్రీ కాల్ వస్తారు. మళ్ళీ వాళ్ళు చెప్పేదంతా మీరు వినొచ్చు. ఇది మీరు చేయాలి. ఇది మీరేం చేయాలి? మీరు ఆశాలు ప్రతి ఒక్కరూ కంపల్సరీ మీ దగ్గర వినకపోతే కనీసం ఒక ముగ్గురు నలగట్టు అన్న ఇది వాళ్ళకి రీబ్యాక్ చేయించాలి. ఫోన్ ఇది చెయ్యాలి. చేస్తున్నారా? ఇదే బ్యాంక్ అకౌంట్ ఇంకా ఓపెన్ చేయలేమ్మా? చేయలే. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి.